హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ kopuri సిస్టర్స్. ఇవాళ నేను మీకు 3 ఇంగ్రీడియంట్స్తో లావా కేక్ ఎలా చేయాలో చెప్పబోతున్నా. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని అందులో నీళ్ళు వేసుకొని నీళ్ళని బాయిల్ చేసుకోవాలి. బాయిల్ అయ్యాక దాని మీద ఒక గిన్నె పెట్టుకోవాలి. ఆ గిన్నె ఏదైతే ఉందో అది కింద ఉన్న వాటర్కి టచ్ అవ్వకూడదు. ఇప్పుడు చాక్లెట్ని 100 గ్రామ్ డార్క్ చాక్లెట్ని తీసుకొని మెల్ట్ చేసుకోవాలి. అండ్ వన్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మెల్ట్ చేసేటప్పుడు మీరు పొయ్యిని ఆన్ చేసి ఉంచకూడదు, ఆఫ్ అయి ఉండాలి. నేను ఇక్కడ మాడ్ డార్క్ కాంపౌండ్ వాడాను. మీకు నచ్చిన చాక్లెట్ని ఆర్ మీకు అవైలబుల్గా ఉన్న చాక్లెట్ని వాడచ్చు. 150 గ్రామ్ బర్బన్ బిస్కెట్స్ తీసుకొని వాటి క్రీమ్ రిమూవ్ చేసి గ్రైండర్లో వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. అండ్ ఇందాకల చాక్లెట్ ప్రొసీజర్ ఏదైతే ఉందో మీరు కావాలంటే మైక్రోవేవ్ ఓవెన్లో కూడా చేసుకోవచ్చు, కాకపోతే 30 సెకండ్స్ ఇంటర్వెల్స్లో చేయాలి. అండ్ ఇప్పుడు ఈ బిస్కెట్స్ని చాలా ఫైన్ పౌడర్గా చేసుకోండి. మీరు ఎంత ఫైన్గా చేసుకోగలరో అంత బాగా చేసుకోండి. సో మన బ్యాటర్లో లంప్స్ కానీ ఏవైనా క్రిస్టల్స్ లాగా ముక్కల్లాగా ఉండవు బిస్కెట్. సో బాగా గ్రైండ్ చేసుకోండి. ఈ చాక్లెట్ ఏదైతే ఉందో అది చల్లారిపోయింది. ఇప్పుడు ఇందులో ఈ బిస్కెట్ పౌడర్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. అండ్ మీకు డౌట్ రావచ్చు, బేకింగ్ పౌడర్ కానీ అవేమి వేయరా అంటే, మనం వాడిన బిస్కెట్స్లో ఆల్రెడీ బేక్ చేసినవి అండ్ వాటిలో బేకింగ్ పౌడర్ వేస్తారు కాబట్టి అక్కర్లేదు. అండ్ ఇక్కడ 1/2 కప్ మిల్క్లో కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. అండ్ ఈ కలుపుకోవడం కూడా ఒకసారి ఫోల్డ్ చేసి మధ్యలో కట్ చేయాలి. అలాగా చేస్తూ ఉండాలి. దీన్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అని అంటారు. మన కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. ఒక్కొక్కసారి 2 to 3 స్పూన్స్ ఎక్కువ పట్టచ్చు మిల్క్. అండ్ ఇదైతే కేక్ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు మౌల్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికి ఒక గ్లాస్ తీసుకొని కొంచెం పెద్దగా ఉన్న అల్యూమినియం ఫాయిల్ తీసుకొని హాఫ్లో ఫోల్డ్ చేసుకొని గ్లాస్ని ఒక బేస్ కింద వాడుకొని దాని షేప్ తీసుకొని మనం మౌల్డ్ చేసుకోవాలి. వీడియోలో చూపించినట్టుగా ఫోల్డ్ చేయండి. ఇంకా ఒకవేళ మీ దగ్గర అల్యూమినియం ఫాయిల్ లేదు, రెడీమేడ్ పేపర్ కప్స్ కప్ కేక్ మౌల్డ్స్ ఉన్నాయనుకోండి, అవైనా వాడచ్చు. లేకపోతే స్టిఫ్ పేపర్ కప్స్ ఉంటాయి కదా, అవి కూడా వాడచ్చు. ఇప్పుడు ఈ ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో అవి అన్ఈవెన్గా ఉన్నాయి. సో వాటిని ఫోల్డ్ చేసి ఒక స్ట్రక్చర్ ఇంకా షేప్ ఇద్దాం కప్ కేక్ మౌల్డ్కి. దీంతో పాటు మనం దీన్ని బాగా గ్రీస్ చేసుకొని ఓవెన్లో బేక్ చేసుకుంటాం మనం ఇవాళ. ఈ బ్యాటర్ మనకి 3 to 4 కప్ కేక్స్ ఇస్తుంది. సో మీరు వాడిన మౌల్డ్ సైజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఈ మౌల్డ్ని నేను గ్రీస్ చేసుకున్న, అందులో 1/2 దాకా బ్యాటర్ వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే మళ్ళీ స్పిల్ అయ్యి ఛాన్సెస్ ఉంటాయి. మీరు మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట మోగించండి. అండ్ ఈ లావా కేక్ మీకు ఎలా టర్న్ అవుట్ అయిందో కింద కమెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కమెంట్ చేయండి, మేము మీకు క్లారిఫై చేస్తాము. ఒక డార్క్ చాక్లెట్ పీస్ పెట్టుకోండి, క్యూబ్. దాన్ని కొంచెమే లోపలికి పెట్టండి, మరీ కిందకి పెట్టద్దు. దాని మీద జెంటల్గా కొంచెం బ్యాటర్ వేసుకోండి, మరీ ఎక్కువ వేయద్దు. ఎందుకంటే మనకి లావాలాగా కావాలి అండ్ పైన కూడా కొంచెం బేక్ అవ్వాలి. సో ఇది వన్ మోర్ థింగ్, మీకు బేక్ అయింది అని ఎలా తెలుస్తుంది అంటే, కేక్కి సైడ్కి బ్యాటర్ ఏమి ఉండదు. మీరు వీడియోలో చూసినట్టయితే మధ్యలో కొంచెం లిక్విడ్ ఉన్నట్టుగా ఉంది, సైడ్స్ అంతా కేక్ లాగా ఉంది. అలా ఉన్నట్టయితే బేక్ అయిపోయినట్టు. సో మా కేక్ అయితే చాలా బాగా వచ్చింది. సో లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.